మీ అందరికీ కూడా నేషనల్ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఎందుకో ఇవాళ నేను పీజీలో చదువుకుంటున్నప్పుడు ఒక నావెల్ చదివాను. అంటే మాకు ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ది అన్టచబుల్ అని ముల్క్రాజ్ ఆనంద్. ఆ నావెల్ విన్నప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించేది. ఎందుకంటే రియల్ లైఫ్లో అప్పటికి నేను ఆ వింటున్న స్టోరీ చదువుతూ ఉన్నప్పుడు ఆ స్టోరీకి రియల్ లైఫ్లో నా ఎదురుగా జరుగుతున్నటువంటి ఆ సంఘటనలకి చాలా రిలేషన్ కనిపిస్తూ ఉండేది. అందుకని ఇప్పటికీ కూడా అది మంచి ఫేమస్ నావలే. అయితే ఈరోజు ఈ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా చాలామంది కాలేజీలో లెక్చర్ ఇస్తూ ఉంటే నాకు ఆ నావల్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇవాళ రోజు పిల్లలు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్టూడెంట్సే. అయితే వాళ్ళందరికీ కూడా ఫ్రీడమ్ అంటే ఆగస్ట్ 15th, January 26th వీటి ప్రాధాన్యత కంటే కూడా ఆ రోజునిచ్చేటువంటి స్వీట్ లడ్డువో మిఠాయో, అంటే అందరి పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. చాలామందికి దీని యొక్క ప్రాధాన్యత తెలియదు. ఎందుకు తెలియదంటే చీకటి గురించి తెలియకపోతే వెలుగు యొక్క విలువ ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా బానిసత్వం యొక్క రుచి ఎవరికి తెలియదో వాళ్ళకి స్వాతంత్రం యొక్క విలువ తెలియదు. సో స్వాతంత్రం అని ఎప్పుడు తెలుస్తుంది? మనం బానిసత్వాన్ని రుచి చూసినప్పుడు, దాని తాలూకు సంఖ్యలని లేకపోతే దాని తాలూకు బాధను అనుభవించినప్పుడు స్వాతంత్రం యొక్క విలువ అనేటువంటిది అర్థమవుతుంది. సో నేను ఇలా లెక్చర్స్ ఇస్తూ ఉన్నారు కాలేజీలో. అన్ని కాలేజీలో జరుగుతున్నటువంటి విధంగానే మా కాలేజీలో కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేశారు. అయితే నాకు ఈ దాదాపు ఒక 17-18 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇది మేము చదువుకుంటున్నప్పుడు ది అన్టచబుల్ అనేటువంటి నావల్ అది. ఈ నావల్ని ముల్క్రాజ్ ఆనంద్ గారు రాస్తారు. దాంట్లో బాకా, లాకా, రాకా అనేటువంటి ముగ్గురు, అంటే వీళ్ళ నాన్నగారు అనమాట. లాకా అనేటువంటి ఆయనకి బాకా, రాకా అనేటువంటి ఇద్దరు. సరే అటు గొడవ పక్కన పెడితే ఈ బాకా అనేటువంటి సెంట్రల్ క్యారెక్టర్ ఏంటి అంటే అన్టచబుల్ కేటగిరీ. అంటే ఏంటంటే ఈ యొక్క స్కావెంజర్ వర్క్స్, అంటే మనకి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉంటారనమాట. ఆ రోజుల్లో ఉన్నత వర్గాలకి అంటే ఇప్పుడు ఉందా లేదా అనేటువంటిది మన ప్రేక్షకులుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇప్పటికీ ఇంకా పోలేదా అనుకుంటాం, లేదంటే లేదు అందరూ సమానంగా ఉన్నారని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాలేదు ఇంకా, అప్పుడు 1920s ఆ ఏరియాలో రాయబడినటువంటి నావల్ అది. అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే చాలా క్లీన్ చేస్తూ ఉంటారు. అంటే పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పని సామాన్యులు ఎవరు చేయలేరండి. నిజానికి వాళ్ళు అందుకనే వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కూడా మనం కరోనా టైంలో వాళ్ళని గుర్తించడం జరిగింది. సో ఇతడు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడ ఎదురైతే అక్కడ చేసేదేంటి? వాష్రూమ్స్ని క్లీన్ చేయడం, ఈ లెట్రిన్స్ని క్లీన్ చేయడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు అప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తిట్లు తినడమే. అర్థం అవ్వదు ఇతనికి, నా జీవితం ఇంతేనా, ఈ మురికి కాలువల్లోనే నా బతుకు పోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో ఈ నావెల్ మీరు ఒకసారి చదవండి. అంటే అంతా నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. అయితే ఉన్నటువంటి దాన్ని నేను మనసులో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇది చెప్తా ఉన్నాను. అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు బ్రదర్స్ అందరూ కూడా వీళ్ళ నాన్నగారు, అంటే ఈ యొక్క బాకా వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఈ పనులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా హెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆహారం తీసుకోవడానికి కుదరదు. సెకండ్ హ్యాండ్ ఫుడే బాగా ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఎవరో ఇచ్చిన ఆహారం తీసుకోవడమేనా, మనం ఎప్పుడైనా ఆహారం వండుకొని తినగలుగుతామా? అది కూడా ఎలాగూ మిగిలిపోయినటువంటివి, ఎండిపోయినటువంటి చపాతీలు అలాంటివన్నీ కూడా గెరేస్తూ ఉంటారు. పొరపాటున ఒకరోజు ఇతడు కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఎవరో ఒక మెట్ల మీద జారబడతాడనమాట. మెట్లు ముందు, ఇంటి దగ్గర ఇంటి గుమ్మంలో కూడా కాదు, మెట్ల ముందు జారబడితే ఆవిడ బయటకు వచ్చి అయ్యో ఊరంతా వదిలేసి ఇక్కడ చచ్చాడేంటి అని తిడుతుంది. లేచిన తర్వాత నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను, నువ్వు ఎక్కడికి ఇప్పుడు రాకేలాగా. అంటే గుమ్మం ముందు నుంచుండిపోతే ఎందుకు? అన్టచబుల్. చాలా బాధతో చెప్తాడు తను. దే కాల్ వి ఆర్ డర్ట్ బికాస్ వీ క్లీన్ దేర్ డర్ట్. వాళ్ళు మమ్మల్ని మురికోళ్ళు అని పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళ మురికి అంతటినీ కూడా మేము శుభ్రం చేస్తున్నాం కాబట్టి. చాలా బాధతో కూడినటువంటిది. ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నావు, ఇంత బాధపడిపోతున్నావు అని మీరు అనొచ్చు ఒకవేళ.
నేను అదే అంటున్నాను కదా, స్వాతంత్రం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అంటే బానిసత్వాన్ని రుచి చూచినోడికి మాత్రమే అర్థమవుతుంది. అది ఆ బాకా స్టోరీని కనుక మనం ఫీల్ అయ్యి ఉండగలిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఆ కోవలో పోరాటం చేసినటువంటి మిగిలిన మహనీయులు కానీ స్వాతంత్రం కోసం ఎందుకు ఎంత ప్రాకులాడారో క్లియర్గా అర్థమవుతుంది. సో మిగిలిపోయినటువంటి ఎండిపోయిన చపాతీలు పాడాడు. వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి అమ్మాయిల్ని తప్పుగా చూడడం, తప్పుగా వాళ్ళని హెరాస్ చేయడం, ఇవన్నీ కూడా పరిపాటు అయిపోతూ ఉంటాయి. ఎవరో ఎందుకు బాకా చెల్లి సోహిని అని ఉంటుంది అన్నమాట. సమాజంలో మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి చాలా ఇబ్బందిగా హెరాస్ చేస్తాడు. సో ఇలాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పొరపాటున ఎప్పుడైనా రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటాడు. లెట్రిన్లు మాత్రమే కాకుండా రోడ్లు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి పొరపాటును తగులుతాడు. ఇంకా అతను చూడండి ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడతాడనమాట. ఎలా తిడతాడు అంటే, నీ వల్ల మేము అపవిత్రం అయిపోయాము, మా బతుకులు చాలా పవిత్రంగా ఉంటాయి, నువ్వు నన్ను ముట్టుకోవడం వల్ల నేను అపవిత్రుడిని అయిపోయాను, చూసుకున్నాడు వాళ్ళు కదా అని చెప్పి తిట్టడం అన్నమాట. అంటే ఒక వ్యక్తిని క్యాస్ట్ ప్రకారంగా డిసైడ్ చేసి ఆ క్యాస్ట్లో లోవర్ క్యాస్ట్ వ్యక్తులు ఎతటి వాళ్ళని టచ్ చేస్తేనే వాళ్ళు అపవిత్రం అయిపోతారనేటువంటి స్థితిలో బ్రతికినటువంటి మనుషులకి అర్థమవుతుంది స్వాతంత్రం విలువ అనేటువంటిది ఏంటో. నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితులన్నింటినీ ఇంకా ఈ కథ ముందుకు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను డీటెయిల్గా ఇలాంటి నావెల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా నేను చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకు ఇంత ఈ విషయాలన్నీ పాత విషయాలు నేను చెప్తా ఉన్నానంటే, అతడికి పని చేసుకున్నప్పటికీ కూడా సొంతంగా ఆహారం తయారు చేసుకుని తినేటువంటి స్తోమత లేదు, ఆ యొక్క భాగ్యం లేదు. ఈ రోజున మనం చక్కగా మనకు ఇచ్చినటువంటి కాలేజెస్లో, స్కూల్స్లో ఏ విధమైన వివక్షత లేకుండా చక్కగా చదువుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు చేసినటువంటి పోరాటం కాదంటారా? ఈ మధ్యన నేను ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి యొక్క స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి ఆ ప్లేస్ని విజయవాడలో ఉంది, అది నేను సందర్శించాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆర్టిస్టులు చేసినటువంటివి కానీ, ఈ క్లేతో చేసినటువంటివి కానీ, లోపల ఉన్నటువంటి హిస్టరీ ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా తను అన్టచబిలిటీకి గురయ్యాడు, ఆ తర్వాత దాని నుంచి ఎంతోమందికి గురవుతూ ఉంటాం, ఎంతోమంది దెబ్బలు తింటూ ఉంటాం. కానీ ఈయన ఎంత చక్కగా ఆలోచించి అనేక వేల కోట్ల ప్రజల యొక్క జీవితాలను మార్చడానికి చాలామంది, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి వాళ్ళు నిమ్న జాతులకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆయన మాత్రం కాదు. ఆయన జాతిని ఉద్ధరించినటువంటి నాయకుడు. ఆయన మూలంగానే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున ప్రధానమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం ఎవరంటే ఈయన చేసినటువంటి రాజ్యాంగం వల్లనే కదండి. సో స్వాతంత్రం అనేటువంటిది ఊరికనే రాలేదు ఎవరికి కూడా. ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు ఎంతో కష్టపడి పోరాటం చేసి మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రం, ఈ రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి హక్కుల్ని మనం వినియోగించుకోవాలి. అలాగే దాంట్లో కొన్ని విధులు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం పాటించాలి. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి స్టోరీ అంతా ఏంటంటే, మన పూర్వీకులు, మన క్రితం తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి సామాజిక దురాచారాలకి గురైపోయారు, అన్యాయానికి గురయ్యారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లో ఈ యొక్క అన్టచబిలిటీకి వ్యతిరేకంగా ఒక మూమెంట్ని ఆయన స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈయన రాసినటువంటి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీ అనేటువంటిది నేరం అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 1955 సంవత్సరంలో అన్టచబిలిటీ అనేటువంటిది ఒకవేళ ఎవరైనా పాటిస్తే కనుక దాన్ని శిక్షించబడేటువంటి నేరంగా దాన్ని పరిగణించడం కూడా జరిగింది. ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చేశారు కాబట్టే ఈ రోజున ఏ నొప్పి ఏ బాధ తెలియకుండా చదువుకోవడానికి రండిరా బాబు అంటే ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నామో మనం. ఇలాంటి వివక్షత సాధించినటువంటి ఇలాంటి వివక్షత చవి చూసినటువంటి వాళ్ళకి స్వాతంత్రం విలువ అర్థమవుతుంది. దాన్ని దయచేసి మరొకసారి తప్పుగా అర్థం చేసుకోకుండా చక్కగా అర్థం చేసుకుని
మనకున్నటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకుని ఇలాంటి మహనీయులు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మన జీవితాలు కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నేషనల్ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.